హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. మనం బేసిక్ సైన్స్ మాట్లాడుకుంటున్నాం ఏఎల్పి సెకండ్ స్టేజ్కి సంబంధించి. సో అందులో భాగంగా వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్ మాస్ వాల్యూమ్ డెన్సిటీ అనే కాన్సెప్ట్ని మనం క్లియర్గా మాట్లాడుకున్నాం. అయితే ఈ మాస్ వాల్యూమ్ డెన్సిటీ కిందే మనం ఇంకా ఎక్స్ట్రాగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఫోర్స్ గురించి క్లియర్గా మాట్లాడుకోవాలి. సో ఫోర్స్ కూడా మనకి సిలబస్లో క్లియర్గా మెన్షన్ చేయరు, కానీ ఇన్బిల్ట్గా మనకి మాస్ వాల్యూమ్ డెన్సిటీలోనే కవర్ అయ్యింది. అదేవిధంగా గ్రావిటేషన్ కూడా కవర్ చేయాలి. సో గ్రావిటేషన్ అండ్ వెయిట్ ఇవి రెండు ఒకేసారి కవర్ చేస్తాం అన్నమాట. ప్రస్తుతానికైతే ఫోర్స్ని కవర్ చేద్దాం. సో గ్రావిటేషను, వెయిట్, ఫోర్స్ ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత ఒకేసారి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేద్దాం. ఎందుకంటే సిలబస్లో మాస్ వాల్యూమ్ డెన్సిటీ ఇలాగే ఇస్తాడనమాట. దీని కింద మొత్తం కవర్ అవుతూ ఉండిద్ది. సో నేను చెప్పే గ్రావిటేషన్, వెయిట్, ఫోర్స్ ప్రత్యేకంగా ఉండవు. ఇట్ కమ్స్ అండర్ మాస్ వాల్యూమ్ డెన్సిటీ. కానీ నేను సపరేట్గా వీడియో చేస్తున్నాను మీకు అర్థం అవడానికి, ఓకేనా? సో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఫోర్స్ అనమాట. ఫోర్స్ గురించి మనం క్లియర్గా మాట్లాడుకోబోతున్నాం. ఎవరైతే నా వీడియోస్ని కంటిన్యూస్గా చూస్తున్నారో వాళ్ళందరూ కూడా మీరు చూడటంతో పాటు అందరికి కూడా ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి. మిగతా అందరికీ కూడా వెళ్తూ ఉంటాయి. చాలామంది అడుగుతున్నారు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా చేయమని. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా చేస్తాను నేను, ఓకేనా? సో ఇది తక్కువ సిలబస్సే ఉండిద్ది. కంప్లీట్గా ఫినిష్ చేస్తే ఐ విల్ బీ ఫ్రీ. అప్పుడు హై లెవెల్లో నేను టెక్నీషియన్, ఆర్పిఎఫ్, గ్రూప్ డి అన్ని పేపర్స్ సబ్జెక్ట్ వైజ్గా కూడా ఎక్కువ సబ్జెక్ట్ని కవర్ చేస్తూ మాట్లాడే విధంగా చెబుతాను. అదేవిధంగా ఒక ప్రిపరేషన్ వీడియో కూడా తయారు చేస్తున్నాను. ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎలా ప్రిపేర్ అవ్వాలి, అది ఇంకా ఒక్కసారి గట్టిగా ప్రిపేర్ అయితే అయిపోయింది. ఇక కట్ ఆఫ్లు, గిట్ ఆఫ్లు అన్నీ బయట మాట్లాడుతూనే ఉంటారు. ప్రిపరేషన్ ఎక్కువ మాట్లాడరు కాబట్టి మనం మాట్లాడదాం, ఓకేనా? సో ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా ఫోర్స్ గురించి మాట్లాడుకుందాం. సో మెకానిక్స్లో, కైనమెటిక్స్లో ఇవి చాలా ఇంపార్టెంట్. సో మనసు పెట్టి జాగ్రత్తగా వినండి. చాలా డెప్త్గా, ఇన్డెప్త్గా మాట్లాడతాను. చాలా కాన్సెప్ట్స్ వస్తాయి. మీరు ఎప్పుడు వినని రియల్ టైంలో మాట్లాడుకునే విషయాలు కూడా వస్తాయి. మాస్ వాల్యూమ్ డెన్సిటీలో మనం ఎలా మాట్లాడుకున్నాం, ఎన్ని రియలిస్టిక్ విషయాలు మనం మాట్లాడుకున్నాం, అవన్నీ కూడా ఇక్కడ అలాంటివి వస్తూ ఉంటాయి. సో బాగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా? సో ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఫోర్స్ అనగానే మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన సైంటిస్ట్ ఎవరంటే న్యూటన్ అనమాట. సామాన్యంగా ఫిజిక్స్కి న్యూటన్కి బాగా క్లోజ్ రిలేషన్ ఉండిద్ది. చాలా థియరీస్, చాలా లాస్ తీసుకొచ్చాడు అనమాట ఆయన. సో ఆయన ఈ కైనమెటిక్స్లో ముఖ్యంగా తీసుకొచ్చిన విషయం ఏంటంటే న్యూటన్స్ ఫస్ట్ లా, న్యూటన్ సెకండ్ లా, న్యూటన్ థర్డ్ లా, మొత్తం 3 లాస్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ లాకి ఇంకో పేరు కూడా ఉంది, లా ఆఫ్ ఇనర్షియా అంటారు, జడత్వం అంటారు తెలుగులో, జడత్వం, ఓకేనా? నెక్స్ట్ లా ఆఫ్ మొమెంటంని ద్రవ్యవేగం అంటారు, ద్రవ్యవేగం. లా ఆఫ్ యాక్షన్ అండ్ రియాక్షన్, చర్య, ప్రతిచర్య. సో లా ఆఫ్ ఇనర్షియా అంటే ఫస్ట్ లా, లా ఆఫ్ మొమెంటం అంటే సెకండ్ లా, లా ఆఫ్ యాక్షన్ అండ్ రియాక్షన్ అంటే థర్డ్ లా. వీటి గురించి ముందు ఇన్ డెప్త్గా మాట్లాడతాను, ఓకేనా? ఇప్పుడే మాట్లాడను, కాస్త ముందుకెళ్ళి మాట్లాడతాను. అయితే అవి ఏంటో ఒక ఐడియా కోసం మీకు ఇచ్చాను అనమాట ఇక్కడ. నెక్స్ట్ ఫోర్స్ అంటే డెఫినేషన్ ఏంటి? మాస్ ఇంటూ యాక్సలరేషన్, మాస్ ఇంటూ యాక్సలరేషన్. సో ఫోర్స్ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ, అందుకే యారో మార్క్ చూపించాను అనమాట. యారో మార్క్ ఉంటే డైరెక్షన్ ఉండిద్ది, అంతే కదా? వెక్టార్ క్వాంటిటీ అంటే ఏమేమి ఉంటాయి? డైరెక్షన్ ఉండిద్ది అండ్ మ్యాగ్నిట్యూడ్ ఉండిద్ది, ఓకేనా? సో మాస్ ఈజ్ నాట్ వెక్టార్, ఇట్ ఈజ్ ఏ స్కేలార్. మళ్ళీ యాక్సలరేషన్ వెక్టార్ క్వాంటిటీ. సో ఏవైతే వెక్టార్ క్వాంటిటీస్ ఉంటాయో వాటి మీద యారో మార్క్ సింబల్ని చూపించాను. సో ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. సో మాస్ని యాక్సలరేషన్తో మల్టిప్లై చేస్తే వీ కెన్ గెట్ ఫోర్స్. ఇది కేజీ, ఇది మీటర్ ఇంటూ సెకండ్ ఇన్వర్స్ అనమాట. ఫోర్స్కి ఎస్ఐ యూనిట్స్ అంటే న్యూటన్, ఫోర్స్కి సీజిఎస్ యూనిట్ అంటే డైన్ అనమాట. ఇది మనం ఆల్రెడీ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్లో మాట్లాడుకుందాం. తర్వాత మొమెంటం అనే దాన్ని కూడా మనం చదువుకోవాలి. ఇందాకే చెప్పే కదా ద్రవ్యవేగం అని, తెలుగులో ద్రవ్యవేగమే అంటారు అనుకుంటున్నాను, నాకు అంత ఐడియా లేదు. సో మొమెంటం ఈక్వల్ టు మాస్ ఇంటూ వెలాసిటీ.
మాస్ని యాక్సలరేషన్తో మల్టిప్లై చేస్తే ఏమో ఫోర్స్ వస్తుంది. మాస్ని వెలాసిటీతో మల్టిప్లై చేస్తే వీ కెన్ గెట్ మొమెంటమ్. మొమెంటమ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ వెలాసిటీ. కిలోగ్రామ్ మీటర్ పర్ సెకండ్ కదా, సెకండ్ ఇన్వర్స్. సో కిలోగ్రామ్ ఇంటూ మీటర్ ఇంటూ సెకండ్ ఇన్వర్స్, అది మొమెంటం యూనిట్స్ అనమాట. యాక్చువల్గా ఫోర్స్ అనేది ఎక్స్టర్నల్ ఏజెంట్ అనమాట. బయట వైపు నుంచి అప్లై చేసే దాన్ని ఫోర్స్ అని మాట్లాడుతూ ఉంటాం. ఇట్ కెన్ కాజ్ ఏ చేంజ్ ఇన్ ఓవరాల్ మోషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. ఒక మోషన్లో చేంజ్ని తేటానికి మనకి ఫోర్సు ఒక ఎక్స్టర్నల్ ఏజెంట్గా పనిచేస్తూ ఉండిద్ది. ఇట్ కెన్ కాజ్ ఏ చేంజ్. ఒక మార్పు అనేది మనం బలం అప్లై చేస్తే జరిగిద్ది. ఫోర్స్ని తెలుగులో బలం అంటారు. సో బలం అప్లై చేస్తేనే వీ కెన్ మేక్ ఏ చేంజ్ ఇన్ మోషన్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఫోర్స్కి డెఫినేషన్ చెప్పాలనుకోండి, ఎనీ యాక్షన్ విచ్ కాజెస్ పుల్ ఆర్ పుష్ ఆన్ ఏ బాడీ ఈజ్ కాల్డ్ ఫోర్స్. ఒక వస్తువు మీద ఇదిగోండి పిక్చర్లో చూపించినట్టు పుష్ కానీ లేదా పుల్ కానీ, నెట్టడం కానీ లాగటం కానీ అనే ఎనీ యాక్షన్ ఒక బాడీ మీద మనం చూపిస్తామో దాన్నే ఫోర్స్ అని చెప్పచ్చు. అయితే మనం మాట్లాడుకున్న ఈ ఫిజిక్స్లో ముఖ్యంగా కొన్ని ఫండమెంటల్ ఫోర్సెస్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ది గ్రావిటేషనల్ ఫోర్స్. గ్రావిటేషనల్ ఫోర్స్కి కాంటాక్ట్ అనేది ఉండదన్నమాట. నో కాంటాక్ట్. మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం కదా, విశ్వంలో ఉన్న రెండు వస్తువులు కొంత దూరంతో ఉన్నప్పుడు ఆ రెండింటి మధ్య ఉండే ఫోర్స్ని ఏమంటారు? గ్రావిటేషనల్ ఫోర్స్ అంటారు. సో F ఈక్వల్ టు G ఇంటూ M1 ఇంటూ M2/R². మనం మాట్లాడుకున్న ఈ గ్రావిటేషనల్ ఫోర్సు మనకి విశ్వంలో ఉన్న అన్ని ఫోర్సెస్లో కల్లా వీకెస్ట్ ఫోర్స్ అనమాట. సెకండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్. థర్డ్ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్. మన ఫిజిక్స్లో లేదా విశ్వంలో అన్ని చోట్ల కంపారిజన్ చేసుకుంటే స్ట్రాంగెస్ట్ ఫోర్స్ ఏంటి అని అనుకోండి, ఇదిగోండి న్యూక్లియర్ ఫోర్స్ అనమాట. ఓకేనా. న్యూక్లియస్, ఇదిగోండి దీన్ని న్యూక్లియస్ అంటారు. ఈ న్యూక్లియస్ లోపల ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఉంటాయి. ఎలక్ట్రాన్ చుట్టూ రివాల్వ్ అవుతూ ఉండిద్ది. ఆ ప్రోటాన్స్ న్యూట్రాన్స్ కలిసి ఉంటాయి అన్నమాట. వాటి మధ్య విడగొట్టలేని చాలా పవర్ఫుల్ రిలేషన్ ఉండిద్ది. దట్ ఈస్ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ అనమాట. కాబట్టి విశ్వంలో అతి అతి ప్రభావవంతమైన పెద్ద ఫోర్స్ ఏంటి, ఐ మీన్ స్ట్రాంగెస్ట్ ఫోర్స్ ఏంటి? న్యూక్లియర్ ఫోర్స్. వీకెస్ట్ ఫోర్స్ ఏంటి? గ్రావిటేషనల్ ఫోర్స్. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఓకేనా. దీనికన్నా ఇది చాలా రెట్లు తక్కువ. ఈరోజు భూమి మీద ఉన్న గురుత్వాకర్షణ శక్తి, దానివల్లే మనందరం కూడా ఎర్త్కి అంటబెట్టుబడి ఉన్నాం. ఎందుకంటే భూమి తిరుగుతుంది, మనం కూడా తిరిగి పడిపోవాలిగా. పడిపోకుండా మనల్ని ఉంచుతుంది ఏంటి? గ్రావిటేషనల్ ఫోర్స్ అనమాట. అయితే అదే ఒక వీకెస్ట్ ఫోర్స్ అంట. అంటే చూసుకోండి ఎంత తక్కువ వీకెస్ట్ ఫోర్స్ని దేవుడు మనకి భూమికి పెట్టాడు. అలా ఉండటం వల్ల మనం పడకుండా ఉన్నాం. అంటే దేవుడు వాడిన ఫోర్సే వీకెస్ట్ ఫోర్సు. ఒకవేళ ఆయన స్ట్రాంగెస్ట్ ఫోర్స్ వాడాడు అనుకోండి, ఇంకెలా ఉండేది భూమి? ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కొన్ని ఫీల్డ్ ఫోర్సెస్ ఉంటాయి అన్నమాట. అంటే వాటి మధ్య కాంటాక్ట్ ఉండదు. ఒక మాటలో చెప్పాలంటే నో కాంటాక్ట్. సో నో కాంటాక్ట్ ఫోర్సెస్ని ఫీల్డ్ ఫోర్సెస్ అంటారు. దాంట్లో ఫస్ట్ది గ్రావిటేషనల్ ఫోర్స్ అనమాట. ఇప్పుడే మాట్లాడుకున్నాగా బిట్వీన్ టూ బాడీస్. విశ్వంలో ఎనీ రెండు వస్తువుల మధ్య ఉండే ఫోర్స్ని ఏమంటారు? గ్రావిటేషనల్ ఫోర్స్ అంటారు. నెక్స్ట్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ బిట్వీన్ టూ చార్జెస్. ఓకేనా. బిట్వీన్ టూ చార్జెస్, విశ్వంలో రెండు చార్జెస్ మధ్య ఉన్న ఫోర్సెస్ని ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అంటారు. బాడీస్ మధ్య ఉంటే గ్రావిటేషనల్ ఫోర్స్ అంటారు. ఈ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ గురించి మనం ఎక్కడ చదువుకుంటాం? కెపాసిటర్ అనే దాంట్లో చదువుకుంటాం. ఎలక్ట్రిసిటీ అనే యూనిట్లు మనం క్లియర్గా మాట్లాడుకుంటాం. ఒక మినిమం ఒక 5-6 వీడియోస్ వస్తాయి అనమాట. ఎలక్ట్రిసిటీ ఆ లెవెల్లో ఉండేది, హై లెవెల్లో. అక్కడ కెపాసిటర్ గురించి మాట్లాడుకుంటాం. అక్కడ కెపాసిటర్ ఇట్స్ ఎ స్టోరేజ్ డివైస్ అనమాట. ఇట్స్ ఎ స్టోరేజ్ ఎలిమెంట్. అక్కడ అది ఛార్జ్ని ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఫామ్లో స్టోర్ చేసుకునేది అనమాట. సో ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ కూడా ఛార్జెస్ మధ్య ఉన్న ఫోర్స్ అనమాట. కాబట్టి ఇట్ ఈజ్ ఏ నాన్ కాంటాక్ట్ ఫోర్స్. అయితే కొన్ని కాంటాక్ట్ ఫోర్సెస్ ఉన్నాయి. అంటే కరెంట్ అయితేనే వాటి మధ్య ఫోర్స్ ఉండిద్ది అనమాట.
కనెక్ట్ అవ్వకపోతే వాటి మధ్య ఫోర్స్ ఉండదు. ఉదాహరణకి ఆబ్జెక్ట్ నీడ్స్ టు టచ్ ఈచ్ అదర్, దాంట్లో ఫస్ట్ది నార్మల్ ఫోర్స్. కాంటాక్ట్ ఫోర్స్లో ఒక అర్థం పేరు, ఒక ఫోర్స్ పేరు ఏంటి? నార్మల్ ఫోర్స్. దీనికి ఏముండాలి? టచ్ ఉండాలి. కాంటాక్ట్ లేకపోతే ఇవి రెండు ఫోర్సెస్ ఉండవు. కాబట్టి ఒక దాని పేరు ఏంటి? నార్మల్ ఫోర్స్. దీన్ని సపోర్ట్ ఫోర్స్ అంటారు. ఏమంటారు? సపోర్ట్ ఫోర్స్ అంటారు. నెక్స్ట్ ఫ్రిక్షనల్ ఫోర్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో బాగా ఫ్రిక్షనల్ ఫోర్స్ గురించి అడుగుతాడు. దీని గురించి కాస్త మనం లోతుగా మాట్లాడుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ అటాచ్మెంట్ టు అనదర్ బాడీ. ఒక బాడీకి ఇంకో బాడీకి మధ్య ఏమైనా అటాచ్మెంట్ ఉందనుకోండి, అప్పుడు ఉండే ఫోర్స్ని టెన్షన్ ఫోర్స్ లేదా ఇంకో ఫోర్స్ స్ప్రింగ్ ఫోర్స్ అంటారు. స్ప్రింగ్ ఫోర్స్ కనుక్కోవడానికి F = K/X అన్నమాట. గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చింది ముందు రోజుల్లో. దీని మీద ఏఎల్పి ఎగ్జామ్స్లో ప్రాబ్లమ్స్ కూడా అడిగాడు. సో చాలా ఇంపార్టెంట్. స్ప్రింగ్ ఫోర్స్ మీద ప్రాబ్లం వచ్చింది, గుర్తుపెట్టుకోండి. ఇదిగోండి మీకు అర్థమయ్యేలా చూపిస్తా. ఒక బాడీ M1, ఒక బాడీ M2. ఇవి రెండు కూడా ఒక థ్రెడ్, ఒక దారంతో టచ్ అయి ఉన్నాయన్నమాట, అటాచ్మెంట్ అయి ఉన్నాయన్నమాట. వీటి మధ్య ఉండే ఫోర్స్ని ఏమంటారంటే టెన్షన్ ఫోర్స్ అంటారు. ఏమంటారు? TF, టెన్షన్ ఫోర్స్. ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఫోర్స్, బట్ ఇట్ ఈస్ ఒక థ్రెడ్ రూపంలో రెండు వస్తువుల మధ్య ఉండిద్ది అనమాట. అందుకే దీన్ని టెన్షన్ ఫోర్స్ అంటారు. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్ ఇదిగోండి ఒక వస్తువు M, ఓకేనా? M1 అనుకోండి. ఒక వస్తువు M1 అనుకుంటే దాని మీద ఇన్ని రకాల ఫోర్సెస్ అప్లై అవుతూ ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? దీని గురించే మనం ముందు రోజుల్లో ఇంకా లోతుగా మాట్లాడుకుంటాం. సో జాగ్రత్తగా గమనించండి. సో దీస్ ఆర్ ద ఫోర్సెస్ అప్లై ఆన్ పర్టికులర్ ఆబ్జెక్ట్. ఒక వస్తువు మీద పలానా ఫోర్సెస్ అప్లై అవుతూ ఉంటాయి. ఉదాహరణకి ఒక వస్తువుని, ఇది గ్రౌండ్ అనమాట, ఇది గ్రౌండ్. ఒక వస్తువుని గ్రౌండ్ మీద నేను ఇలా మెన్షన్ చేసినప్పుడు కింద వైపుకి పనిచేసే ఫోర్స్ ఉండిద్ది అనమాట. సారీ, మీకు ఇలా రాస్తే క్లియర్గా అర్థమైద్ది. దీని కింద రాస్తాను యారో మార్క్స్. ఇదిగోండి, ఇలా వస్తువుకి పైవైపు పనిచేసే ఫోర్స్ని నార్మల్ ఫోర్స్ అంటారు. ఏమంటారు? నార్మల్ ఫోర్స్ అంటారు. ఒక వస్తువుకి కింద వైపు పనిచేసే ఫోర్స్ని వెయిట్, దాన్ని గ్రావిటేషనల్ ఫోర్స్ అంటారు. W = mg. ఓకేనా? అంటే వస్తువు పైవైపుకేమో నార్మల్ ఫోర్స్ పనిచేస్తుంది. ఇదిగోండి అటాచ్మెంట్ ఉంది చూసారా? నెక్స్ట్ వెయిట్ అనేది కిందకి పనిచేస్తుంది, దీనికి అటాచ్మెంట్ ఏమీ ఉండదు. ఓకేనా? నెక్స్ట్ ఇటు పక్కన మాట్లాడుకుంటే అప్లైడ్ ఫోర్స్, క్యాపిటల్ F అన్నమాట. ఇటు మాట్లాడుకుంటే ఫ్రిక్షనల్ ఫోర్స్. ఏంటి? ఫ్రిక్షనల్ ఫోర్స్. సో 4 రకాల ఫోర్సులు మాట్లాడుకున్నాం. ఈ ఇమేజ్ని బాగా గుర్తుపెట్టుకోండి. దీన్ని మరొక రకంగా కాసేపు ఆగిన తర్వాత మాట్లాడతాను. ఎందుకంటే రకరకాలుగా రకరకాల ఫోర్సెస్ అప్లై అవుతూ ఉంటాయి. కానీ ప్రస్తుతానికి పైకి పనిచేసే వస్తువు, ఒక ఉదాహరణకి ఒక టేబుల్ మీద బుక్ పెట్టాను అనుకోండి. ఒక టేబుల్ మీద బుక్ పెడితే బుక్ కిందకి లాగి వేయబడుతూ ఉండిద్ది. అక్కడ వెయిట్ పనిచేస్తూ ఉండిద్ది అనమాట, గ్రావిటేషనల్ ఫోర్స్. పైకి ఫోర్స్ పనిచేస్తూ ఉండిద్ది, దాన్ని నార్మల్ ఫోర్స్ అంటారు. ఇవి రెండు కూడా ఎప్పుడు ఈక్వల్గా ఉన్నాయి అనుకోండి, అప్పుడు వస్తువు కదలకుండా చక్కగా ఉండిద్ది. ఓకేనా? మీకు క్లియర్గా ముందే ఎక్స్ప్లెయిన్ చేస్తాలే. ఏమేం ఫోర్సెస్ ఉంటాయో గుర్తుపెట్టుకోండి చాలు. ఇక్కడేమో అప్లైడ్ ఫోర్సు, లెఫ్ట్ వైపు నేను అప్లైడ్ ఫోర్స్ అప్లై చేస్తున్నాను. ఎప్పుడైతే నేను ఫోర్స్ అప్లై చేశానో, నేను అప్లై చేసిన ఫోర్స్కి ఆపోజిట్గా ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉండిద్ది. ఇదిగోండి అడుగుతూ ఉంటాడు, లెఫ్ట్ వైపు ఫోర్స్ అప్లై చేస్తే ఫ్రిక్షనల్ ఫోర్స్ రైట్ వైపు ఉండిద్ది. అందుకే దీన్ని నెగిటివ్ ఫోర్స్ అంటారు. ఒకవేళ రైట్ సైడ్ ఫోర్స్ అప్లై చేశాడు అనుకోండి, ఫ్రిక్షనల్ ఫోర్స్ లెఫ్ట్ వైపు ఉండిద్ది అనమాట. కాబట్టి అప్లైడ్ ఫోర్స్కి ఆపోజిట్గా ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉండిద్ది అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఫ్రిక్షనల్ ఫోర్స్ నుంచి కాస్త డెప్త్గా మాట్లాడుకుందాం. ఫ్రిక్షనల్ ఫోర్స్, అవును ఏంటి, వాట్ డస్ ఇట్ మీన్? ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటే ఫ్రిక్షన్ ఇస్ ద ఫోర్స్ దట్ అపోజెస్ ద
మోషన్. ఒక వస్తువు గమనంలో ఉన్నప్పుడు ఆ గమనాన్ని ఆపడానికి వ్యతిరేకంగా పనిచేసే ఫోర్స్ని ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటారు. తెలుగులో ఘర్షణ బలం అంటారు. వెంకటేష్ సినిమా ఘర్షణ కాదు, మామూలు ఘర్షణ అనమాట. ఘర్షణ బలం ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటారు. సో ఇట్ అపోజెస్ ద మోషన్. వెన్ సర్ఫేస్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ కమ్స్ కాంటాక్ట్ విత్ అనదర్ ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్టు ఇంకో ఆబ్జెక్టు రెండు కాంటాక్ట్ అయినప్పుడు మాత్రమే ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది పనిచేసిద్ది. ఇదిగోండి ఇక్కడ గ్రౌండ్ చూసారు, ఇది M1, ఇది గ్రౌండ్, రెండు ఏమైనాయి కాంటాక్ట్. వెన్ దెర్ ఇస్ ఎ కాంటాక్ట్ దెన్ దెర్ విల్ బి ఏ ఫ్రిక్షనల్ ఫోర్స్. కాంటాక్ట్ లేదనుకోండి ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ఉండదు, బికాస్ ఇట్ ఈస్ ఎ కాంటాక్ట్ ఫోర్స్ కాబట్టి. సో ఇట్ అపోజెస్ ద మోషన్. ఓకేనా. నెక్స్ట్ ఈ ఫ్రిక్షన్లో రకాలు ఉంటాయి అన్నమాట. ఫస్ట్ది స్టాటిక్ ఫ్రిక్షన్, స్థిర ఘర్షణ బలాలు అంటారు. స్థిర ఘర్షణ బలాలు అంటారు, గుర్తుపెట్టుకోండి. స్టాటిక్ ఫ్రిక్షన్. అవును, ఏంటి స్టాటిక్ ఫ్రిక్షన్ అంటే? ఉదాహరణకి ఇలా ఒక బ్లాక్ పెట్టాను, మాస్ M, పైకి పనిచేసే ఫోర్స్ నార్మల్ ఫోర్స్ ఇందా చెప్పాను, కిందకి పనిచేసే ఫోర్స్ ఇదిగోండి వెయిట్ mg, ఇలాగే చెప్పాను యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఇలా ఫోర్స్ అప్లై చేశాను, ఓకేనా, అది అప్లైడ్ ఫోర్స్. ఇలా ఇలా వచ్చింది ఏంటి? స్టాటిక్ ఫ్రిక్షన్. ఇందాకే చెప్పా, ఫోర్స్ ఏ డైరెక్షన్లో ఉండిద్దో ఫ్రిక్షన్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉండిద్ది. ఇక బొమ్మలో కూడా చూసారా, ఏరో మార్కులు ఇటువైపు ఉండి ఇటువైపు ఉన్నాయి. ఓకే, ఇందాక చెప్పిన బొమ్మనే మీకు ఇక్కడ చూపించాను. అయితే స్టాటిక్ ఫ్రిక్షన్ అంటే ఏంటో గమనించండి. ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ టూ సర్ఫేసెస్ ఇన్ కాంటాక్ట్ బిఫోర్ ద యాక్చువల్ మోషన్ స్టార్ట్. నో మోషన్ బ్రాకెట్లో. అంటే అర్థం ఏంటంటే, ఒక వస్తువుని బల మీద పెట్టి నేను నెడుతున్నాను, ఇదిగోండి బ్లాక్, దీన్ని బల మీద పెట్టి నెడుతున్నాను. నేను నెడుతుంటే వస్తువు కదలట్లా. బల్ల మీద బుక్ పెట్టి దాన్ని నేను నెడుతుంటే వస్తువు మోషన్లో, మోషన్ అంటే కదలటం అనమాట, చేంజ్ రావట్లా, నో మోషన్. నేను ఎంత బాగా నెట్టినా వస్తువులో చలనం రావట్లేదు. ఎస్, అది కరెక్ట్ పదం, చలనం రావట్లేదు. అలా రానప్పుడు ఆ మోషన్ని స్టాటిక్ ఫ్రిక్షన్ అంటారు. ఆ మోషన్ ఏమంటారు? స్టాటిక్ ఫ్రిక్షన్ అంటారు. అంటే ఉదాహరణకి మీకు ఎగ్జాంపుల్ చెబుతున్నాను. నేను రోడ్డు మీద నుంచున్నాను, బండి మీద వెళ్తున్నప్పుడు ఒక ఆయన వచ్చి, అయ్యా నా ఆటో ఆగిపోయింది నెట్టు అన్నాడు. నేను వెళ్ళాను, ఆటో మీద చేయబెట్టి నెడుతున్నాను. నేను ఎంత నెట్టినా ఆటో కదలట్లా. అంటే దాని అర్థం ఏంటి? అప్లైడ్ ఫోర్సు కి కన్నా ఎక్కువ స్టాటిక్ ఫ్రిక్షన్ పనిచేస్తుంది అనమాట. అంటే ఆటో కదలనంత వరకు, మళ్ళా చదువుతున్నాను, ఆటోలో చలనం రానంత వరకు ఆటో ఏ ఫ్రిక్షన్ ఎక్స్పీరియన్స్ చేస్తుంది? స్టాటిక్ ఫ్రిక్షన్ ఎక్స్పీరియన్స్ చేస్తుంది. సో దానికి స్టాటిక్ ఫ్రిక్షన్ ఈక్వల్ టు, ఇది మ్యూ అనమాట. మ్యూ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్ అనమాట. మ్యూఎస్ ఇంటూ ఆర్ అనమాట. ఆర్ అంటే నార్మల్ రియాక్షన్. ఇది ఫార్ములా. స్టాటిక్ ఫ్రిక్షన్ ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇంటూ ఆర్. స్టాటిక్ ఫ్రిక్షన్ అంటే ఎఫ్ఎస్. మ్యూ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్, ఆర్ అంటే నార్మల్ రియాక్షన్. ఇలా అడుగుతూ ఉంటాడు మనకి, మ్యూఎస్ ఆర్ వాల్యూ ఇస్తాడు, స్టాటిక్ ఫ్రిక్షన్ ఎంత అని అడుగుతూ ఉంటాడు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. పాయింట్ మీకు అర్థమైందా? ఒక ఆటోని నేను నెట్టినప్పుడు ఆటో కదలకూడదు. నేను ఎంత నెట్టినా ఆటో కదలట్లేదు. అప్పుడు ఆ ఆటో ఏ ఘర్షణ బలాన్ని అనుభూతి చెందుతుంది అని మీరు అడిగితే స్థిర ఘర్షణ బలాలని, ఐ మీన్ స్టాటిక్ ఫ్రిక్షన్ని ఇట్ ఈజ్ ఎక్స్పీరింగ్ ఆన్ ద రోడ్. ఓకేనా, డౌట్ ఏం లేదు కదా. నెక్స్ట్ నేను చెప్పే చోటే చూడండి, అంతా చూడొద్దు, కన్ఫ్యూజ్ అవుతారు. నెక్స్ట్ లిమిటింగ్ ఫ్రిక్షన్, ఎఫ్ఎల్ అనమాట. లిమిటింగ్ ఫ్రిక్షన్ ఏంటి? లిమిటింగ్ ఫ్రిక్షన్ అంటే ద మ్యాక్సిమం ఫోర్స్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్ విచ్ కమ్స్ ఇన్ టు ప్లే బిఫోర్ ఏ బాడీ జస్ట్ బిగాన్స్ టు స్లైడ్. అంటే మ్యాక్సిమం ఫోర్స్ అప్లై చేసి స్టాటిక్ ఫ్రిక్షన్ దాటి ఆటోని కానీ జరిపాను అనుకోండి, అక్కడున్న ఫ్రిక్షన్ ఏమంటారు? లిమిటింగ్ ఫ్రిక్షన్ అంటారు. ఎఫ్ఎల్ ఈక్వల్ టు మ్యూఎల్ ఇంటూ ఆర్. ఇక్కడేమో స్టాటిక్ ఫ్రిక్షన్, అందుకే ఎస్ రాశా. ఇక్కడ లిమిటింగ్ ఫ్రిక్షన్,
అందుకే ఎల్ రాశాను. అంటే దీని అర్థం ఏంటి? ఇందాక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఆటో రోడ్డు మీద ఉంది, ఎంత నెట్టినా కదలట్లా, స్టాటిక్ ఫ్రిక్షన్. ఇంకోని పిలిచా మా ఫ్రెండ్ని, అరే నువ్వు నెట్రా అన్నాం, ఇద్దరు నెట్టాం, ఆటో అప్పుడే కదిలింది. జస్ట్ బిగాన్స్. ఎప్పుడైతే ఆటో జస్ట్ బిగిన్ అయిందో అప్పుడు దాని మధ్యన ఫ్రిక్షన్ ఏమంటారు? ఆటో రోడ్డుకి ఆటో టైర్కి మధ్యన ఫ్రిక్షన్ ఏమనాలి? లిమిటింగ్ ఫ్రిక్షన్ అనాలి. ఆటో కదలకపోతే ఏమో స్టార్టింగ్ ఫ్రిక్షన్, ఆటో జస్ట్ కదిలితే ఏమో లిమిటింగ్ ఫ్రిక్షన్. ఓకేనా? నెక్స్ట్ కైనెటిక్ ఫ్రిక్షన్ అయిపోయింది, స్టాటిక్ ఫ్రిక్షన్ అయిపోయింది, లిమిటిక్ ఫ్రిక్షన్ అయిపోయింది. ఆ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది కైనెటిక్ ఫ్రిక్షన్. అవును, ఏంటి కైనెటిక్ ఫ్రిక్షన్ అంటే? చూద్దాం. ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ యాక్టింగ్ బిట్వీన్ టూ సర్ఫేసెస్ ఇన్ కాంటాక్ట్ ఇన్ రిలేటివ్ మోషన్ ఈజ్ కాల్డ్ కైనెటిక్ ఫ్రిక్షన్. ఏం అర్థం కాలేదు కదా? డెఫినేషన్ అర్థం కాదు, నేను చెబుతా. కైనెటిక్ ఫ్రిక్షన్ కే, ఎఫ్కే ఈక్వల్ టు యూకే ఇంటూ ఆర్. సేమ్ ఫార్ములా, ఎఫ్ ఈక్వల్ టు యూ ఇంటూ ఆర్. స్టాటిక్ ఫ్రిక్షన్ అయితే ఎస్ పెట్టు, లిమిటింగ్ ఫ్రిక్షన్ అంటే ఎల్ పెట్టు, కైనెటిక్ ఫ్రిక్షన్ అంటే కే పెట్టు. చూడండి, కైనెటిక్ ఫ్రిక్షన్ అంటే ఏంటో కాదు, ఒక వస్తువు మోషన్లో ఉన్నప్పుడు ఆ వస్తువు ఎదుర్కొనే ఫ్రిక్షన్ని కైనెటిక్ ఫ్రిక్షన్ అంటారు. ఇప్పుడు ఆటో కదలకుండా ఉన్నప్పుడు స్టాటిక్ ఫ్రిక్షన్, జస్ట్ కదిలింది లిమిటింగ్ ఫ్రిక్షన్, అసలు మంచిగా స్పీడ్గా వెళ్ళిపోతుంది, అప్పుడు కైనెటిక్ ఫ్రిక్షన్ అనమాట. ఆటో కదలకపోతే స్టాటిక్ ఫ్రిక్షన్, అప్పుడే కదిలితే లిమిటింగ్ ఫ్రిక్షన్, అసలు చక్కగా నెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంది, అప్పుడు కైనెటిక్ ఫ్రిక్షన్ అనమాట. అర్థమైందా? ఒక ఆటో ఎగ్జాంపుల్స్తో మీకు ఒకే ఫ్రిక్షన్ని దాని లోపల ఉన్న రకరకాలని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఈ కైనెటిక్ ఫ్రిక్షన్ లోపల రెండు ఉంటాయి, ఒకటి రోలింగ్ ఫ్రిక్షన్, ఇంకోటి ఏమో స్లైడింగ్ ఫ్రిక్షన్. ఇదిగోండి స్లైడింగ్ అనుకున్నాం అనుకోండి, మన ఇంట్లో పార్కుల్లో కానీ ఇంటి బయట కానీ ఇలా మనం మెట్లు ఎక్కుతాం, చిన్నపిల్లలు ఇక్కడ కూర్చుంటారనమాట, ఇలా కిందకి జారుకుంటూ వస్తారు, స్లైడింగ్ చేసుకుంటూ వస్తారు. ఓకేనా? ఎప్పుడైతే స్లైడ్ అవుతూ ఉన్నారో ఫ్రిక్షన్ ఎలా ఉండిద్ది? చాలా తక్కువ ఉండిద్ది. ఒక వస్తువుని ఇలా పెట్టి నెట్టుకుని వెళ్ళటం వేరు, ఇలా పెట్టుకుని నెట్టుకుని వెళ్ళటం వేరు కదా. మనం కూడా అంతే, ఒక ఆటోనే ఉంది, మామూలు రోడ్డు మీద నడటం వేరు, ఇదిగోండి ఇలా ఇలా బ్రిడ్జ్ మీద ఇలా పైకి నెట్టుకుంటూ వెళ్ళాలంటే ఎంత కష్టం. కాబట్టి ఒక వస్తువు స్లైడింగ్ ఫ్రిక్షన్లో ఉందనుకోండి, ఫ్రిక్షన్ బాగా తక్కువ, అప్పుడు వస్తువు చాలా చక్కగా వెళ్ళిపోయింది. ఓకేనా? ఎక్కువ మనం బలం పెట్టాల్సిన పని లేదు, తక్కువ బలంతో ఒక వస్తువు చక్కగా వెళ్ళిపోయింది అనమాట. దాన్ని స్లైడింగ్ ఫ్రిక్షన్ అంటారు. ఏమంటారు? స్లైడింగ్ ఫ్రిక్షన్. నెక్స్ట్ ఇంకా వస్తువు ఇంకా బాగా ఫాస్ట్గా వెళ్ళాలనుకోండి, అప్పుడు మనం రోలింగ్ ఫ్రిక్షన్ దగ్గరికి వెళ్ళాలి. ఉదాహరణకి ఒక వస్తువుని ఇలా నెట్టుకుంటూ వెళ్ళాం, చాలా ఎక్కువ టైం పట్టింది. ఒక వస్తువుని ఇలా స్లైడ్ చేసుకుంటూ వెళ్ళాం, కాస్త తక్కువ టైం పట్టింది. అదే ఒక వస్తువుని ఇలా రోల్ చేసామనుకోండి, ఇలా రోల్ చేసుకుంటూ నెట్టుకుంటూ వెళ్ళామనుకోండి, చాలా తక్కువ సమయంలో వెళ్ళిపోవచ్చు అనమాట. అంటే స్లైడింగ్ ఫ్రిక్షన్ కన్నా రోలింగ్ ఫ్రిక్షన్ ఇంకా బాగా పనిచేస్తుంది, వస్తువుని తక్కువ సమయంలో ఎక్కువ దూరానికి తీసుకెళ్ళచ్చు. అందుకే మీరు బాగా నెట్లో స్మార్ట్ వర్క్ అని కొట్టాడు అనుకోండి, మన దగ్గర పెద్ద ఒక క్యూబ్ ఉంది అనుకోండి, రోడ్డు మీద నెట్టుకుంటూ వెళ్తాం కష్టం, కానీ దాన్ని ఉండగా మారిస్తే చాలా తక్కువ సమయంలో నెట్టుకుంటూ వెళ్ళచ్చు. దాన్నే స్మార్ట్ వర్క్ అంటారు. మనం కూడా ఎగ్జామ్స్ అప్పుడు స్మార్ట్ వర్క్ చేయాలి. అందరూ చదివినట్టు గుడ్డెద్దులు చెలో పడినట్టు చదివామనుకోండి, ఉద్యోగం రాదు. తెలివిగా చాలా చాకచక్యంగా చదవాలి, అప్పుడే మనకు ఉద్యోగం వచ్చింది. కాబట్టి స్లైడింగ్ ఫ్రిక్షన్లో మనం చాలా త్వరగా తక్కువ సమయంలో గమ్యానికి చేరచ్చు. అయితే దానికన్నా ఇంకా తక్కువ సమయంలో రోలింగ్ ఫ్రిక్షన్లో చేరచ్చు. కాబట్టి అన్నిటికన్నా ఫ్రిక్షన్ దేంట్లో ఎక్కువ? స్టాటిక్లో ఎక్కువ. దానికన్నా దేంట్లో ఎక్కువ? లిమిటింగ్లో ఎక్కువ. దానికన్నా దేంట్లో ఎక్కువ? స్లైడింగ్లో ఎక్కువ. దానికన్నా దేంట్లో ఎక్కువ? రోలింగ్లో ఎక్కువ. కాబట్టి స్టాటిక్ ఫ్రిక్షన్ లిమిటింగ్ కన్నా ఎక్కువ, లిమిటింగ్ స్లైడింగ్ కన్నా ఎక్కువ, స్లైడింగ్ రోలింగ్ కన్నా ఎక్కువ. అడుగుతూ ఉంటాడు ఫ్రిక్షన్స్లో ఎక్కువ ఫ్రిక్షన్ దేనికి? స్టాటిక్ ఫ్రిక్షన్. దేనికి ఫ్రిక్షన్ ఎక్కువ ఉండిద్దో అక్కడ టైం ఏమైద్ది? ఎక్కువ తీసుకునిద్ది. నెక్స్ట్ రోలింగ్ ఫ్రిక్షన్, దీని ఫ్రిక్షన్ ఎలా ఉండిద్ది? తక్కువ. ఫ్రిక్షన్ తక్కువ ఉంటే టైం ఎలా ఉండిద్ది? ఎక్కువ. అంతే కదా.
ఫ్రిక్షన్ తక్కువ ఉంటే టైమింగ్ ఎక్కువ, ఫ్రిక్షన్ ఎక్కువ ఉంటే ఫ్రిక్షన్ ఎక్కువ ఉంటే టైమింగ్ తక్కువ అన్నమాట. రివర్స్లో చెప్పాను, ఫ్రిక్షన్ తక్కువ ఉంటే టైమింగ్ ఎక్కువ అన్నమాట. ఓకేనా. కాబట్టి స్టాటిక్ ఫ్రిక్షన్లో ఒక వస్తువుని తీసుకెళ్లాలంటే టైం ఎక్కువ పట్టిద్ది. అదే ఒక వస్తువుని రోల్ చేస్తే ఫ్రిక్షన్ తగ్గిపోయిద్ది, ఆడుకుంటూ నెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకే, పాయింట్ మీకు అర్థమైందా? ఈ 4 చాలా ఇంపార్టెంట్. ఇవి ప్రతి రైల్వే ఎగ్జామ్లో తెగ అడుగుతూ ఉంటాడు. ఇలాగే గ్రేటర్ దెన్ లెస్ దాన్ ఇచ్చి అడుగుతూ ఉంటాడు. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. ఇదిగోండి, ఇదే మీకు చూపించాను. స్టాటిక్ ఫ్రిక్షన్ ఈజ్ గ్రేటర్ దెన్ రోలింగ్ ఫ్రిక్షన్, స్టాటిక్ ఫ్రిక్షన్ ఈజ్ గ్రేటర్ దెన్ స్లైడింగ్ ఫ్రిక్షన్, స్లైడింగ్ ఫ్రిక్షన్ ఈజ్ గ్రేటర్ దెన్ రోలింగ్ ఫ్రిక్షన్ అనమాట. లిమిటింగ్ ఫ్రిక్షన్ అన్న స్టాటిక్ అన్న దగ్గర ఉంటాయి కదా, అందుకే లిమిటింగ్ తీసేశాను. దీన్ని ఎగ్జామ్స్లో బాగా అడుగుతుంటాడు. స్టాటిక్ ఈజ్ గ్రేటర్ దెన్ స్లైడింగ్, స్లైడింగ్ ఈజ్ గ్రేటర్ దెన్ రోలింగ్ అనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇదిగో 3 చూపించా చూడండి, పిక్చర్లో కనపడుతుందా? ఇదిగోండి, ఇది స్టాటిక్ ఫ్రిక్షన్. స్టాటిక్ ఫ్రిక్షన్లో వస్తువుని పెట్టాను, నెడుతున్నాం. వస్తువు నెట్టినప్పుడు వెళ్ళిద్దా? నో మోషన్, వెళ్ళదు. వస్తువు కదలనప్పుడు వస్తువుకి రోడ్డుకి మధ్య ఉన్న ఫ్రిక్షన్ని స్టాటిక్ ఫ్రిక్షన్ అంటారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇదిగోండి వస్తువుని అలాగే పెట్టాను, నెడుతున్నాను, ఫోర్స్ అప్లై చేస్తున్నా, అప్పుడు వస్తువులో కాస్త మోషన్ వచ్చింది, దాన్ని స్లైడింగ్ ఫ్రిక్షన్ అంటారు. నెక్స్ట్ ఇదిగోండి వస్తువుని రోల్ చేసా చూసారా, అప్పుడు నేను నెడుతున్నా చూసారా, నేను ఫోర్స్ ఏమిటి అప్లై చేస్తే ఫ్రిక్షన్ చూసి ఎటువైపు అప్లై అవుతుంది? నేను అప్లై చేసిన ఫోర్స్కి ఆపోజిట్గా ఫ్రిక్షన్ ఉంటుంది. కాకపోతే ఈ రోలింగ్లో ఫ్రిక్షన్ తక్కువ, కాబట్టి చూసారా వస్తువుని బాగా నెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో ఇది స్టాటిక్, ఇది స్లైడింగ్, ఇది రోలింగ్, 3 గుర్తుపెట్టుకోండి, మీకు అర్థమైంది. నెక్స్ట్ అసలు ఫ్రిక్షన్ అనేది ఎందుకు అంటే, ఏ బుక్ సిట్టింగ్ ఆన్ టేబుల్, ఒక టేబుల్ మీద బుక్ ఉందంటే ఫ్రిక్షన్ లేదనుకో జారిపోయిద్ది. ఏ కార్ పార్క్డ్ ఆన్ హిల్, ఒక కొండ మీద కారు పార్క్ చేసావంటే కారు టైర్లకి కొండకి మధ్య ఫ్రిక్షన్ ఉంది, లేకపోతే జారిపోయిద్ది. ఏ ల్యాడర్ లీనింగ్ అగెనెస్ట్ వాల్, గోడ మీద నిచ్చెన పెట్టాం, ఫ్రిక్షన్ లేకపోతే నిచ్చెన జారిపోయిద్ది. ఏ పర్సన్ వాకింగ్, అంతెందుకు మన కాలుకి అడుగేస్తున్నప్పుడు నేలకి మధ్య ఫ్రిక్షన్ ఉంది కాబట్టి నడుస్తున్నాం, లేకపోతే జారిపోతాం. ఫ్రిక్షన్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఫ్రిక్షన్ ఎక్కువ ఉండకూడదు, అలాగని ఫ్రిక్షన్ 0 ఉండకూడదు. ఫ్రిక్షన్ ఎప్పుడు కూడా తగినంత ఉండాలి, ఎంత కావాలో అంత ఫ్రిక్షన్ ఉండాలి. అలా ఎక్కువ ఉందనుకోండి అసలు మనం కదలలేం, తక్కువ ఉందనుకోండి 0 ఉందనుకోండి జారిపోతాం, తగినంత ఉందనుకోండి మన నడకని కొనసాగించవచ్చు. ఓకేనా, పాయింట్ అర్థమైందా? కాబట్టి అంతెందుకు, ఇప్పుడు నేను పెన్నుతో ట్యాబ్ మీద రాస్తున్నాను, అదే ఫ్రిక్షన్ లేదనుకోండి పెన్ను పెట్టగానే జారిపోయిద్ది. నేను మీ క్లాసెస్ కూడా చెప్పలేను ఫ్రిక్షన్ లేకపోతే. చూసారా మనం మాట్లాడుకున్న ఫ్రిక్షన్ ఎంత ఇంపార్టెంటో ఫిజిక్స్లో. నెక్స్ట్ ఏ రబ్బర్ బ్యాండ్ స్ట్రెచ్డ్ అరౌండ్ ఏ బుక్ అనమాట. ఒక రబ్బర్ బ్యాండ్ని పేపర్కో బుక్స్కో అంటి పెడుతున్నాం, చుడుతున్నాం, ఫ్రిక్షన్ ఉంటేనే ఆగుతుంది, లేకపోతే రబ్బర్ బ్యాండ్ కూడా జారిపోయింది. అంటే ఫ్రిక్షన్ అనేది అన్ని విధాల చాలా ఇంపార్టెంట్. ఒక చేతికి పట్టు కానీ మనం పట్టుకోవాలంటే ఫ్రిక్షన్ ఉండాలి, అసలు ఫ్రిక్షన్ లేకపోతే మనం ఏ పని చేయలేం. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఒకవేళ ఫ్రిక్షన్ లేకపోతే, ఇన్ కేస్ ఇఫ్ వీ థింక్ ఇఫ్ దెర్ ఈజ్ నో ఫ్రిక్షన్ ఇన్ దిస్ యూనివర్స్ వాట్ విల్ హ్యాపెన్? నో వాకింగ్, నడవలేం. నో బాడీస్ విల్ స్టిక్ ఈచ్ అదర్, రెండు వస్తువుల్ని, 2 పదార్థాలని మనం అతికించలేం. మనం అతికిస్తున్నామంటే ఫ్రిక్షన్ ఉండాలి, ఫ్రిక్షన్ లేదనుకోండి అసలు మనం అతికించలేం. నెక్స్ట్ బ్రేక్స్ అనేవి పని చెయ్యం, బ్రేక్స్ అసలు పనే చెయ్యం. ఎందుకు? టైర్కి నేలకి మధ్య ఫ్రిక్షన్ ఉండాలి, లేదనుకోండి అసలు వస్తువే పని చేయదు. మనం బ్రేక్ తొక్కుతాం కానీ కారు ఆగదు, ఎందుకంటే ఫ్రిక్షన్ లేదు కదా, వెళ్ళిపోతూ ఉండిద్ది. నెక్స్ట్ నట్స్ అండ్ బోల్ట్స్ విల్ నాట్ వర్క్ ఇన్ మిషనరీలో ఎన్ని బోల్ట్ తిప్పుతున్నాం, బోల్ట్ పట్టుకున్నట్టు తిప్పుతున్నావా లేదా, అవి ఎత్తుకుంటున్నాయా లేదా? ఫ్రిక్షన్ లేకపోతే ఎన్ని ఎత్తుక్కుంటాయా, పెట్టంగానే జారిపోతూ ఉంటాయి. ఓకేనా, మనం బిగుసు రాదనమాట, టైట్నెస్ అనేది రాదు. ఓకేనా. నెక్స్ట్ రైటింగ్ ఆన్ బ్లాక్ బోర్డ్ ఆర్ ఎనీ స్క్రీన్, ఇది విందా చెప్పాగా, బోర్డు మీద నేను రాయలేను,
ట్యాబ్ మీద రాయలేను. సో టీచింగ్ ఈజ్ ఇంపాసిబుల్ వెన్ దెర్ ఇస్ నో ఫ్రిక్షన్ అనమాట. ఓకేనా. నెక్స్ట్, ఫ్రిక్షన్ మనం తగ్గించవచ్చు. మనకు ఫ్రిక్షన్ జీరో అవ్వకూడదు, కానీ తగ్గించవచ్చు. ఉదాహరణకి ఫ్యాన్ బాగా తిరుగుతుందండి, ఫ్రిక్షన్ బాగా ఎక్కువైపోయింది, లోపల ఆ బేరింగ్స్ అన్ని పోయినాయి. అప్పుడు బాల్ బేరింగ్స్ మార్చామనుకోండి, సైకిల్ కానీ, తిరిగే చైన్ స్పాకెట్స్ కానీ, ఫ్యాన్ లోపల ఉండే బేరింగ్స్ కానీ అన్ని చక్కగా పనిచేస్తాయి. అదే బేరింగ్స్ పోతే గరగర గరగర సౌండ్ వస్తూ ఉండిద్ది. కాబట్టి ఫ్రిక్షన్ రెడ్యూస్ చేయాలంటే బాల్ బేరింగ్స్ వాడాలి. అందుకే సైకిల్లో, ఫ్యాన్లో కూడా బేరింగ్స్ వాడుతూ ఉంటారు. బేరింగ్లు పోయినాయి అనుకో గరగర సౌండ్ వస్తూ ఉండిద్ది, గుర్తు అనమాట. నెక్స్ట్ లూబ్రికెంట్స్ అనమాట. ఇంట్లో అత్తగారు ఉన్నారు, అత్తగారిని కోడలు చంపేద్దాం అనుకుంది, నేల మీద ఏం పోసిద్ది? నూనె పోసిద్ది, ఆయిల్ అనమాట. మామూలుగా ల్యాండ్ లేదా ఫ్లోర్కి ఒక రకమైన ఫ్రిక్షన్ ఉంది. ఇప్పుడు ఫ్లోర్కి ఏం చేసింది కోడలు? ఆయిల్ కలిపింది. ఇప్పుడు ఫ్రిక్షన్ ఏమైపోయింది? బాగా తగ్గిపోయింది. బాగా తగ్గిపోయింది అంటే కాలు వేయంగానే ఉండగలమా? పుసుక్కుమని జారిపోయింది, కింద పడి తలబగిలిపోయి చచ్చిపోయింది. అంటే ఆయిల్, లూబ్రికెంట్స్, తార్ ఆయిల్ కానీ సంథింగ్ వాట్ ఎవర్, మనం ఎక్కువ ఆయిల్స్ వాడినప్పుడు వీ కెన్ రెడ్యూస్ ఫ్రిక్షన్, ఫ్రిక్షన్ తగ్గించవచ్చు. అలాగని లూబ్రికెంట్స్ ఎక్కువ వాడామా ఫ్రిక్షన్ జీరో, జారిపోతావు, గుర్తుపెట్టుకో. నెక్స్ట్ బై పాలిషింగ్. చాలా మంది ఇల్లు కట్టుకున్నప్పుడు పాలిషింగ్ చేసుకుంటూ ఉంటారు. 1 లేదా 2 పాలిషులు చేయించాలి టైల్స్కి, అంతేగాని గవర్నమెంట్ జాబ్ వచ్చిందని చెప్పి ఒక 4-5 పాలిషులు ఇంటికి చేయించావు అనుకో, అడుగేస్తావు ఫస్ట్ రోజు, జారిపోయి ఆ గుమ్మం మీదే పడి చచ్చిపోతావు అనమాట. కాబట్టి ఎక్కువ పాలిషులు చేయకూడదు. ఇంట్లో ముసలోళ్ళు వాళ్ళు ఉంటే జారి పడిపోతారు, పిల్లలు చాలా మంది జారిపోతూ ఉంటారు. తగినంత ఫ్రిక్షన్ చేసుకోవాలి. కాబట్టి ఇంట్లో టైల్స్ కానీ, ఆఫీస్లో టైల్స్ కానీ, లూబ్రికెంట్స్ వాడే సమయంలో కానీ, బాల్ బేరింగ్స్ కానీ తగినంత మాత్రం వాడుకుంటే నీకు ఫ్రిక్షన్ కంట్రోల్గా ఉండిద్ది. అలాగని ఎక్కువ వాడావా తేడా పడి కింద పడే ప్రమాదం ఉంది. నీకు నేలకి మంచి పట్టు, ఆ బిగత్వం అనేది ఉండదన్నమాట. ఓకేనా, అర్థమైందా? ఇది ఫ్రిక్షనల్ ఫోర్స్, చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. తర్వాత న్యూటన్ సెకండ్ లా. న్యూటన్స్ ఫస్ట్ లా ఉంది, థర్డ్ లా ఉంది, సెకండ్ లా కాస్త ఇంపార్టెంట్, అందుకే సెకండ్ లా గురించి చదువుతున్నా. అలాగని ఫస్ట్ థర్డ్ చెప్పకుండా ఉండను, వాటి గురించి కూడా క్లియర్గా చదువుతాను. భయపడాల్సిన పని ఏమీ లేదు. మాట ఇచ్చానంటే కంప్లీట్గా చదువుతాను. నాకున్న సమయంలో, నాకు ఫ్యామిలీ ఉంది, జాబ్ ఉంది, ఈ వర్క్ ప్రిపేర్ అవ్వాలి, తెచ్చుకోవాలి. బయట క్లాసెస్ చదువుతాను ఇన్స్టిట్యూట్స్లో, అదే లోకల్ ఇన్స్టిట్యూట్ అనమాట. అక్కడ చెప్పాలి, మళ్ళీ ఇక్కడికి వచ్చి ప్రిపేర్ అవ్వాలి, మీకు మళ్ళీ ఇమేజెస్ అని తీసుకొచ్చి పెట్టాలి. మీకు వీడియో లేట్ అవుతుంది అంటే నా నిర్లక్ష్యం అయితే కాదు, మిగతా వర్క్స్ అనమాట. అయినప్పటికీ తగిన సమయంలో అందించడానికి ప్రయత్నం చేస్తాను. తెలుగు వాళ్ళు రైల్వేలో పెరగాలి, అదే నా ఉద్దేశం. ఓకేనా. నెక్స్ట్ న్యూటన్ సెకండ్ లా. న్యూటన్ సెకండ్ లా ఏంటంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఫోర్స్ అప్లైడ్. చాలా మందికి న్యూటన్ సెకండ్ లా తెలీదు. న్యూటన్ సెకండ్ లా ఏందన్నాం అనుకో, F = m × a అంటారు అంతే. కానీ వాట్ ఈస్ ద డెఫినేషన్, వాట్ డస్ ఇట్ మీన్ అంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ అంటే మొమెంటంలో వచ్చే చేంజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫోర్స్ అనమాట. మొమెంటంలో ఒక సమయానికి ఎంత చేంజ్ వస్తుందో ఫోర్స్లో కూడా అంతే చేంజ్ వచ్చింది అని న్యూటన్ శాస్త్రవేత్త చెప్పాడనమాట. ఇదిగోండి, ఇది కార్ 1, ఇది కార్ 2, ఒకటే కార్ అనమాట. ఇక్కడ స్టార్ట్ అయింది ఇనిషియల్ వెలాసిటీ u, ఇక్కడ ఫైనల్ వెలాసిటీ v, ఇది t అనుకోండి. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ స్టార్ట్ అయింది అనమాట. స్టార్ట్ అవ్వగానే ఇక్కడ u ఇనిషియల్ వెలాసిటీ, ఈ కారుకు మొమెంటం ఉండిద్దిగా, మొమెంటం అంటే పీతో సూచిస్తారనమాట. p మొమెంటం p = మాస్ ఇంటూ వెలాసిటీ. మనం చదువుకున్నాం కదా లాస్ట్ టైం అక్కడ, మొమెంటం p = మాస్ ఇంటూ వెలాసిటీ, మాస్ ఇంటూ వెలాసిటీ. ఇదిగోండి p1 = m ఇంటూ u అనమాట, m ఇంటూ u. సో ఇది ఇనిషియల్ మొమెంటం అనమాట. నెక్స్ట్ ఇది v, v అంటే ఏంటి, ఫైనల్ వెలాసిటీ అనమాట. u అంటే ఏమో ఇనిషియల్ వెలాసిటీ, అదే u అంటే ఏమో ఫైనల్ వెలాసిటీ. ఓకేనా. ఇప్పుడు ఒక వస్తువు ఎప్పుడైతే u వెలాసిటీ దగ్గర నుంచి v వెలాసిటీకి చేరుకుందో కొంత సమయం పట్టింది. మనం కూడా బండి తీసి ఆన్ చేస్తాం, ఫస్ట్ ఇనిషియల్ వెలాసిటీ రైజ్ చేయగానే కాస్త ఫైనల్ వెలాసిటీకి వెళ్తాం. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే కొంత సమయం గడవాలి కదా. సో చేంజ్ ఇన్ మొమెంటం, ఇక్కడ మొమెంటం ఏమో mu, ఇక్కడ మొమెంటం ఏమో mv. చేంజ్ ఇన్ మొమెంటం = p2 - p1.
P2 మైనస్ P1 అనమాట. సో చేంజ్ ఇన్ మొమెంటం ఈక్వల్ టు P2 అంటే M ఇంటూ V, P1 అంటే M ఇంటూ U. సో Mని కామన్ తీస్తే V మైనస్ U. సో చేంజ్ ఇన్ మొమెంటం ఈక్వల్ టు మాస్ ఇంటూ వెలాసిటీ, M ఇంటూ V మైనస్ U. ఇప్పుడు ఫోర్స్ ఈక్వల్ టు మొమెంటం బై టైము, అదే కాదు చెప్పింది. ఇదిగోండి, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఫోర్స్ అనమాట. సో ఫోర్స్ ఈక్వల్ టు మొమెంటం బై టైము. ఏంటి మొమెంటం బై టైము? మొమెంటం అంటే ఏమొచ్చింది? మాస్ ఇంటూ వెలాసిటీ బై టైము. ఇదిగోండి, మాస్ ఇంటూ క్యాపిటల్ ఈ మైనస్ స్మాల్ యూ, మాస్ ఇంటూ వెలాసిటీ బై టైము. మాస్ని ఇలా పక్కన రాసా, జాగ్రత్తగా గమనించండి. వెలాసిటీ బై టైంని ఏమనాలి? చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైంని ఏమనాలి? యాక్సలరేషన్ అనాలి, అంతే కదా. ఇదిగోండి, చేంజ్ ఇన్ వెలాసిటీ, యాక్సలరేషన్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైము. ఇదిగోండి, చేంజ్ ఇన్ వెలాసిటీ టైము. సో దీని ప్లేస్లో ఏం పెట్టచ్చు? యాక్సలరేషన్ పెట్టుకోవచ్చు. సో ఎఫ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. సో న్యూటన్ సెకండ్లో ఎఫ్ ఈక్వల్ టు ఎం ఇంటూ ఏ ఇలా వచ్చిందనమాట. ఇంత కథ ఉందన్నమాట. ఇంత కథని మీరు అర్థం చేసుకుంటేనే యూ కెన్ అండర్స్టాండ్ న్యూటన్ సెకండ్ లా, అదర్వైజ్ యూ కాంట్ అండర్స్టాండ్ అనమాట. డౌట్ ఏమైనా ఉందా? చక్కగా అర్థమైందా? అర్థం కాకపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళి చూడండి, ఓకేనా. నెక్స్ట్ ఇంపల్స్ అనే కాన్సెప్ట్ మాట్లాడుకుందాం. ఇంపల్స్ అనే కాన్సెప్ట్, ఇంపల్స్ అంటే అర్థం ఏంటంటే ఫోర్స్ ఇంటూ లెంత్, చాలా ఇంపార్టెంట్. ఫోర్స్ ఇంటూ లెంత్ ఈక్వల్ టు మొమెంటం లేదా ఇంపల్స్ అనొచ్చు, P లేదా I అనమాట. ఒక భాషలో చెప్పాలంటే మొమెంటం అన్నా ఇంపల్స్ అన్నా ఒకటే, ఓకేనా. కాబట్టి ఇంపల్స్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ లెంత్. ఫోర్స్ని లెంత్తో మల్టిప్లై చేస్తే మనకి ఇంపల్స్ వచ్చింది అనమాట. ఇదిగోండి, ఇది ఫోర్స్, ఇది టైం అనమాట. ఇలా టైము, ఇలా ఫోర్స్కి ఈ మధ్య గీసిన గ్రాఫ్ని ఏమనాలి? ఇంపల్స్ అనాలి. అవును, అసలు ఇంపల్స్ అనేది ఎగ్జాంపుల్స్ ఎక్కడ ఉంటాయి? ఇంపల్స్ అని చాలా చోట్ల విన్నానే, అర్థం కావట్లేదు అంటున్నారా? చూడండి, ఎప్పుడైతే ఈ ఇంపల్స్కు డెఫినేషన్ చెబుతాను. లార్జ్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్ ఇన్ షార్ట్ డ్యూరేషన్ ఆఫ్ టైమ్. అంటే అర్థం ఏంటంటే తక్కువ సమయంలో ఎక్కువ ఫోర్స్ని అప్లై చేయడాన్ని ఇంపల్స్ అంటారు. మనం కూడా రేపు రాబోయే గ్రూప్ డి ఎగ్జామ్కి ఇంపల్సివ్గా వర్క్ చేయాలి. అంటే ఉన్న సమయం తక్కువ, ఫోర్స్ ఏమో ఎక్కువ, ప్రెజర్ ఏమో ఎక్కువ పెట్టాలి. అలాగా తక్కువ సమయంలో ఎక్కువ ఫోర్స్ అప్లై చేయడాన్ని ఇంపల్స్ అంటారు. అవును, దీనివల్ల మాకు వచ్చిన ఉపయోగం ఏంటయ్యా అంటే, ఉదాహరణకి క్రికెట్కి వెళ్దాం. క్రికెట్లో మొన్న మనకి వరల్డ్ కప్ జరిగినప్పుడు మ్యాచ్లో చివరి బాల్ సౌత్ ఆఫ్రికాతో జరిగినప్పుడు సురేష్ కుమార్ యాదవ్ సంథింగ్ ఎవరో ఉంటారు, నాకు క్రికెట్ గురించి ఎంత ఐడియా లేదులే, క్యాచ్ పట్టుకున్నాడు. క్యాచ్ పట్టుకున్నప్పుడు మనం ఒక బాల్ చేతిలోకి రాగానే అలాగే చేతులను అడ్డంగా పెట్టామనుకోండి, మన బాల్కి దెబ్బ తగిలిద్ది. అందుకే మీరు ఎప్పుడైనా గమనిస్తే క్యాచ్ పట్టుకున్న ఏ ప్లేయర్ అయినా సరే బాల్ని చేతిలో రాగానే వెనక్కి లాగుతాడు. చేతిని ఏం చేశాడు? వెనక్కి లాగాడు. అంటే అర్థమైంది అనుకున్నాడు? టైంని పెంచాడు. ఏం చేశాడు? బాల్ ఎప్పుడైతే తన చేతిలో పడిందో ఆ టైంని పెంచాడు. కాబట్టి భుజం దగ్గర పెట్టుకున్న బాల్ని నడుం దాకా లాగుతాడు అనమాట. అలా ఎందుకు లాగాడు? టైంని పెంచాడు. టైంని పెంచితే ఫోర్స్ ఏమైద్ది? తగ్గిద్ది. ఇదిగోండి, టైంని పెంచాం. ఫోర్స్ ఇంటూ లెంత్ కాదు, ఫోర్స్ ఇంటూ టైము. నేను తప్పు చెప్పాను, ఇక్కడ తప్పు రాశాను. ఏంటో తేడా ఉందనుకుంటున్నాను. ఫోర్స్ ఇంటూ టైం అనమాట, ఓకేనా. ఫోర్స్ ఇంటూ టైం. చూడండి, ఫోర్స్ తగ్గింది అనుకోండి, టైం ఏమైంది? పెరిగిద్ది. ఇప్పుడు క్రికెట్ బాల్ చేతిలో పట్టుకొని కిందకి లాగాడు, టైం ఏమైంది? పెంచాడు. అప్పుడు ఫోర్స్ ఏమైంది? తగ్గింది. ఇదిగోండి, టైం తగ్గింది, ఫోర్స్ ఏమైంది? పెరిగిద్ది. రెండు ఎలా ఉండాలి? కాన్స్టెంట్గా ఉండాలి, అంతే కదా. ఫోర్స్ +2 పెరిగింది, టైం ఏమవ్వాలి? -2 అవ్వాలి. ఇది +5 అయింది, ఇదేమవ్వాలి? -5 అవ్వాలి. ఎంత తగ్గితే అంత పెరగాలి, అప్పుడు కాన్స్టెంట్గా ఉండిద్ది. చూసారా? కాబట్టి క్రికెట్ బాల్ పట్టుకునే చోట న్యూటన్ సెకండ్ లా ఉంది, ఇంపల్స్ అనే ప్రాపర్టీ ఉంది. సో ఫోర్స్ ఇంటూ టైము, ఫోర్స్ ఇంటూ లెంత్ అనుకున్నాను, గమనించండి. ఫోర్స్ ఇంటూ టైం అనమాట, ఓకేనా. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. క్లాప్ కొట్టాలి.
క్లాప్ కొట్టాలంటే రెండు చేతుల్ని మెల్లిగా తీసుకొచ్చాను అనుకోండి, వచ్చిద్దా? క్లాప్ వచ్చిద్దా? వచ్చిద్ది. రెండు చేతులు తగిలిస్తా, సౌండ్ రాదు. ఇదిగోండి, ఈ చేత్తో ఈ చేత్తో క్లాప్ కొట్టాలంటే రెండింటిని ఎలా తీసుకురావాలి? ఫాస్ట్గా తేవాలి. ఇలా ఫాస్ట్గా తెచ్చాను అనుకోండి, ఎమ్మటినే క్లాప్ వచ్చింది. సో టైంని బాగా తగ్గించా, ఫోర్స్ ఏమైంది? పెరిగిద్ది. ఇలా ఫాస్ట్గా కొట్టాను అనుకోండి క్లాప్స్ని, ఫాస్ట్గా అంటే టైం తగ్గించాను. ఫాస్ట్ అంటే టైం తగ్గించడం, అప్పుడు ఫోర్స్ ఏమైద్ది? పెరిగిద్ది. కాబట్టి క్లాప్ అనే ప్రాపర్టీ దగ్గర న్యూటన్ సెకండ్ లా ఉంది. నెక్స్ట్ ఇంకోలో చూడండి, చెంపదెబ్బ కొట్టాలి. ఫ్రెండ్ని మెల్లిగా చేయి తీసుకొచ్చి చెంప మీద తగిలిచ్చావు, తగిలిద్దా? లేదు. మీకు హాలీవుడ్లో గేమ్స్ కూడా ఉంటాయి, ఇద్దరు నుంచొని చెంపదెబ్బలు కొట్టుకుంటారు అనమాట. ఎవడు పడకుండా నుంచుంటే వాడే వినరు. చెయ్యి ఫాస్ట్గా వెనక్కి లాగి ఫాస్ట్ కొట్టాలి. ఫాస్ట్గా కొట్టేవాడిని టైం ఏం చేసావు? తగ్గించావు. టైం తగ్గించావు కాబట్టి ఫోర్స్ ఏమైద్ది? గోప గుయ్యమనిద్ది అనమాట. కాబట్టి ఇఫ్ యూ ఇంక్రీజ్ ఫోర్స్, టైం అనేది తగ్గిద్ది. సో లార్జ్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్ ఇన్ ఏ షార్ట్ డ్యూరేషన్ ఆఫ్ టైం. దాన్ని మనం ఏమనాలి? ఇంపల్స్ అనాలి. ఇది దేని కిందకు వచ్చింది? ఇదిగోండి, న్యూటన్ సెకండ్ లా కిందకు వచ్చింది. ఓకేనా? కాబట్టి మొమెంటం, ఇంపల్స్, ఫోర్సు, ఈ మూడు చాలా ఇంపార్టెంట్. ఫోర్స్ అంటే ఏమో ఎఫ్, మొమెంటం అంటే ఏమో పిఈ, ఇంపల్స్ అంటే ఏమో ఐ. ఒక మాటలో చెప్పాలంటే మొమెంటం, ఐ రెండు ఈక్వలే. కాబట్టి ఈ మూడు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? లార్జ్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్ ఇన్ ఏ షార్ట్ డ్యూరేషన్ ఆఫ్ టైం. దీన్ని మన భాషలో మనం ఇంపల్స్ అని పిలుస్తూ ఉంటాం. గుర్తుపెట్టుకోండి.